ఇక ఇవాళ న్యూస్ పేపర్స్లో వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ అందిన పత్రిక. నమస్తే తెలంగాణలో రైతన్నకు శాపం ఎవరిది పాపం అంటూ మనకి ఒక ప్రధాన వార్త కనిపిస్తుంది. ఎందుకంటే బ్యాంక్లోనే పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్నాడు రైతు దేవరావు. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఎటువంటి దారుణమైన పరిస్థితి నెలకొంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన రైతు బలవన మరణం అంటూ మనం వార్త చూస్తున్నాం. పంట పెట్టుబడి వైద్యం కోసం 2 బ్యాంకుల్లో అప్పు, 2 లక్షల రుణమాఫీ కాక మరింత ఆర్థిక భారం, అధికారుల వేధింపులు తట్టుకోలేక ప్రైవేట్ బ్యాంక్లోనే పురుగుల మందు తాగిన దేవరావు అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. నిజంగా ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే పేరుకు 5 ఎకరాలున్న రాళ్లు రప్పలు నిండి పంటలు పండని భూములవి, వర్షం పడితే తప్ప సాగు చేసుకోలేని దైన్యం అతడిది. ఆ భూముల్లోనే పెట్టుబడి పెట్టి ఎలాగైనా పంటలు పండించి కష్టాల నుంచి గట్టెక్కాలి అనుకుని ప్రభుత్వ రంగ బ్యాంకులో 2 లక్షలకు పైగా రుణం తీసుకున్నాడు. 2 లక్షల వరకు రైతు రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ సర్కార్ చెప్పిన మాటలు నిజము అనుకుని నమ్మి తన పంట రుణం కూడా మాఫీ అవుతుందని ఆశపడ్డాడు. ఈ క్రమంలో తన భార్యకు కిడ్నీ సమస్య తలెత్తి మరిన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. కట్టుకున్న ఆమె వైద్యం కోసం మరో ప్రైవేట్ బ్యాంకును ఆశ్రయించి వ్యక్తిగత అప్పు తీసుకున్నాడు. వానాకాలంలో వేసిన పత్తి కంది చేతికి రాక చితికిపోవడం, మరోవైపు వైద్యం కోసం ఖర్చులు తడిసి మోపెడు కావడంతో మానసికంగా కుంగిపోయాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టి 2 కిస్తీలు కట్టకపోవడంతో బ్యాంకు అధికారులు వేధింపులకు దిగారు. ఒకవైపు రుణమాఫీ కాకపోవడం, మరోవైపు బ్యాంకు వేధింపులు అధికం కావడంతో ఇక చావే దిక్కు అనుకున్నాడు. రుణం తీసుకున్న బ్యాంకులోనే ఆదివాసీ గిరిజన రైతు జాదవ్ దేవరావు పురుగుల మందు తాగి బలవన్ మరణానికి పాల్పడ్డాడు అంటూ మనం ఇక్కడ వార్త గమనిస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో నిన్న జరిగింది ఈ ఘటన. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. 10 మందికి అన్నం పెట్టే రైతన్న ఇట్లా దారుణంగా తనువు చాలించడం అనేది ప్రతి ఒక్కరిని కలిచివేసింది అంటూ మనం వార్తని గమనించవచ్చు. ఎందుకంటే రైతుల ఈ ఒక్క దీనస్థితే కాదు, ఇది రాష్ట్రంలో దాదాపు చాలా మంది రైతుల పరిస్థితి ఇట్లానే ఉంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ, ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ అన్నట్టుగా కనిపిస్తోంది. మనం ప్రతిరోజు కూడా ఎక్కడో చోట రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన వార్తలు చూస్తూనే ఉన్నాం. ఇటువంటి వార్తలు తెలంగాణలో రాకూడదు, తెలంగాణలో ఇటువంటి వార్తలు మనం వినకూడదని ఎంత అనుకుంటున్నా కూడా ప్రభుత్వ వైఫల్యం వల్ల, ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పడం వల్ల రైతులకు నిజంగా చావే దిక్కు అనే పరిస్థితి దాపురించిందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో దేవరావు ది సర్కార్ హత్య అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. గోస సర్కార్ నిర్లక్ష్యం, అన్నదాత ఆగమాగమంటూ కూడా మనకి ప్రధాన వార్త కనిపిస్తుంది. ఎట్లా అంటే చుట్టుముట్టిన నీళ్ల కరువు, కరెంటు కష్టాలు, మరోవైపు బలవంతపు భూసేకరణలు, కడుపు మండి రోడ్డెక్కుతున్న అన్నదాతలు అంటూ చూస్తున్నాం. రోజు రోజుకు పెరుగుతున్న ఆందోళనలు అంటూ గమనించవచ్చు. మనం వేరు కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నల నిరసనలు అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. నిజంగా గత 10 ఏళ్ల కాలంలో కూడా ఎక్కడ రైతులు ఈ స్థాయిలో ఇట్లా ధర్నాలు చేసిన పరిస్థితి లేదు, గోసపడ్డ పరిస్థితి లేదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రైతన్నల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఏదో ఒక సమస్యతో సమస్య లేని రైతులు లేడు అంటే అతిశయోక్తి కాదని చెప్పుకోవచ్చు మనము. ఎందుకంటే అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతిరోజు ఏదో చోట రైతులు ధర్నాలు చేస్తూనే ఉన్నారు, ఆందోళనలు చేస్తూనే ఉన్నారు, తమ నిరసనను తెలియజేస్తూనే ఉన్నారు. తమకు న్యాయం చేయాలి, న్యాయం కావాలి అంటూ, హామీలు అమలు చేయాలంటూ కూడా వాళ్ళంతా ఆందోళన బాట పట్టిన పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తోంది. మనం ఇక్కడ గమనించినట్లయితే అనేక చోట్ల ఇక్కడ చూస్తే మనం మా భూములు మాకేనని అంటూ మనకి కనిపిస్తోంది. మా భూములు మాకే కావాలి, ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చేది లేదు అని రైతులు తెగేసి చెప్పారు. ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నానక్ నగర్లో నిన్న నిర్వహించిన సదస్సు దగ్గర వచ్చిన పోలీసులతో ఇట్లా వాగ్వాదానికి దిగుతున్న ఫోటోగ్రాఫ్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇంకొక వైపు మనం చూసుకున్నట్లయితే నీటి కోసం రిలే దీక్షలు అంటూ వార్త చూస్తున్నాం. చెరువులన్నీ వట్టిపోయి భూగర్భ జలాలు అడుగంటి పొలాలు ఎండిపోతుండటంతో కన్నెర్ర చేసిన రైతులు శనివారం నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలో గొలుసుకట్టు చెరువులు నింపి పంట పొలాలకు నీళ్లు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ నీటి కోసం ఆందోళన. ఇంకోవైపు చూసుకుంటే కరెంటు కోసం కథమంటూ మనం ఇంకొక వార్త గమనించవచ్చు. సబ్స్టేషన్ను ప్రారంభించిన విద్యుత్ సరఫరా చేయకపోవడంతో రైతులు కదం తొక్కారు. లో వోల్టేజీతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కొత్త సబ్స్టేషన్ నుంచి వెంటనే కరెంటు సరఫరా చేయాలని వనపర్తి జిల్లా ఏదుట్ల సబ్స్టేషన్ దగ్గర శనివారం నిరసన తెలిపారంటూ కూడా మనం వార్త చూస్తున్నాం. అంటే ఎట్లా చూసినా కూడా రైతులకి సమస్యలు, ఇబ్బంది తప్ప ఇంకేమీ మిగలని పరిస్థితిని తీసుకొచ్చింది కాంగ్రెస్ సర్కార్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది.
ఇంకోవైపు చూసుకుంటే మంత్రి సురేఖకు నిరసన సెగ అంటూ మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. రుణమాఫీపై మాట తప్పిన కాంగ్రెస్ సర్కార్పై కడుపు మండిన రైతులు మంత్రి సురేఖను నిలదీశారు. శనివారం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి వస్తే రైతు బంధు రుణమాఫీ పేరుతో తమను మోసం చేశారంటూ బీఆర్ఎస్ నాయకులతో కలిసి రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపిన వాతావరణం అక్కడ కనిపిస్తోంది. ఇంకోవైపు చూసుకుంటే ఎక్కడ చూసినా ఇది కోతల ప్రభుత్వం అనే విషయం ప్రజలు అర్థం చేసుకున్నారు. రేషన్ కార్డులకు కోతలు అంటూ మనం ఇంకొక హెడ్లైన్ చూస్తున్నాం. మేము లబ్ధిదారులు పెంచాలని చూస్తే ఎట్లా తగ్గించాలని రేవంత్ చూస్తున్నాడు అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించిండ్రు. ప్రజాపాలన దరఖాస్తులు ఆన్లైన్లో పెట్టిన అప్లికేషన్లు బుట్ట దాఖలు అంటూ కూడా ఆయన కామెంట్ చేసిండ్రు. అంటే రైతు కూలీలకు 12,000 ఎగ్గొట్టేందుకు కుట్ర, ఉపాధి జాబ్ కార్డుతో లింకు పెట్టడం ఎందుకు అని ప్రశ్నించిండ్రు. 1,04,00,000 మందికి అనేక ఆంక్షలు పెట్టి 6 లక్షల మందిని ఎంపిక చేసే దురాలోచన అంటూ కూడా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలంతా ఆగ్రహావేశాలతో ఉన్నారు. రేవంత్ రెడ్డి పాపం అధికారులకు శాపం అంటూ కూడా కామెంట్ చేసిన సందర్భం కనిపిస్తుంది. బేలలో రైతుది కాంగ్రెస్ సర్కార్ హత్యనే, కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేసిన వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఇంకోవైపు చూసుకుంటే అవుట్సోర్సింగ్ కు గ్రూప్ 2 పేపర్ల తయారీ అంటూ మన వార్త చూస్తున్నాం. ఓ సంస్థకు కట్టబెట్టిన కమిషన్ ఫలితంగా ప్రశ్నల్లో తప్పులు, ప్రాథమిక కీలో 3 ప్రశ్నలు డిలీట్ అంటూ మనం ఇంకో వార్త చూడొచ్చు. ఇంకోవైపు చూసుకుంటే మేడిగడ్డపై ముప్పేట దాడి అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. ప్రధానంగా పునరుద్ధరణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హైడ్రామా అంటూ కూడా మనం ఈ వార్తను కీలకంగా గమనించాలి. ఎందుకంటే 15 నెలలుగా ఉత్తర ప్రత్యుత్తరాలతో కాలయాపన చేస్తున్నారు. నాడు 2 రోజుల్లోనే వాలిపోయిన ఎన్డీఏసీ చెప్పకున్న పరీక్షలు చేశారంటూ ఇప్పుడు మెలిక, 1,00,000 కోట్లు వృధా అంటూ కాంగ్రెస్ బీజేపీ విమర్శలు, ఏడాది దాటుతున్న కొలిక్కిరాని మరమ్మతులు అంటూ కూడా మన వార్తను గమనించవచ్చు. నిరుడు వృధాగా పోయిన ప్రాణహిత జలాలు, వచ్చే సీజన్లోనూ ఇదే దుస్థితి అంటున్న నిపుణులు, నీళ్లందక అరిగోస పడుతున్న రైతులు అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. సో నీటి కుట్రలు మళ్ళీ మొదలనే శీర్షికలో భాగంగా ఎటువంటి కుట్ర జరుగుతోంది, నీటిని తరలించుకుపోవడానికి, వనరులను తరలించుకుపోవడానికి అనే దానికి సంబంధించి మనం వార్తని చూస్తున్నాం. ఇంకోవైపు చూస్తే ఇంకో ప్రధాన వార్త మనకు కనిపిస్తుంది. నేల కొరిగిన బడే చొక్కారావు అంటూ క్వశ్చన్ మార్క్తో వార్త కనిపిస్తుంది. పూజారి కాంకేర్ ఎన్కౌంటర్లో మృతి అంటూ నిన్న ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టు పార్టీ లేఖతో నిర్ధారణ అంటూ మనం వార్త గమనించవచ్చు. 1998 నుంచి నేటి వరకు అజ్ఞాత జీవితం, ములుగు జిల్లా కాల్వపల్లిలో విషాద ఛాయలు, ధృవీకరించని బస్తర్ ఐజీ అంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు. ఈ మధ్యకాలంలో వరుసగా ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయి. నిన్న జరిగిన ఎన్కౌంటర్లో బడే చొక్కారావు అనే నేత చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక మిగతా అప్డేట్స్ ఒకసారి మనం గమనించినట్లయితే ఎక్కడికక్కడ ప్రజలంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోజులు మాని టైంకు వేతనాలు ఇవ్వు అంటూ మనం ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. ఇక్కడ జీతాలు అందక చిరుద్యోగులు రోడ్డెక్కుతున్నారు అంటూ హరీష్ రావు నిప్పులు జరిగినరు. వేతన బకాయిలు చెల్లించాలంటూ కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానా శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది నిరసన, మద్దతు తెలిపిన యూనియన్ గౌరవాధ్యక్షుడు బండారు శేఖర్ అంటూ మనం ఇక్కడ వార్తని గమనించవచ్చు. అయితే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చినాం. దీనివల్ల 20,60,39,033 మంది లబ్ధిదారులు అదనంగా రేషన్ పొందిండ్రు. కేసీఆర్ మానవతా దృక్పథంతో నిరుపేదలకు రేషన్ కార్డులు రావాలి అన్న ఆలోచనతో ఆదాయ పరిమితిని కూడా పెంచిండ్రు. ఎక్కువ మందికి రేషన్ కార్డులు ఇవ్వాలనే ఆలోచన మేం చేస్తే ఎక్కువ మందికి కోత పెట్టే ఆలోచన రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించిన సందర్భం కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ప్రజాపాలన దరఖాస్తులను పరిగణలోకి తీసుకోవాలి అంటూ ఆయన డిమాండ్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. కానీ ఒకవైపు ప్రభుత్వం కోత విధిస్తూ ప్రభుత్వంలో వైఫల్యాలు ఉండగా కూడా బీఆర్ఎస్ మీదనే మళ్ళీ బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. ఎన్నిసార్లు విఫలమైనప్పటికీ కూడా అదే ప్రయత్నాలు మాత్రం కాంగ్రెస్ మానుకోవట్లేదనే విషయం ఆయన వ్యాఖ్యానించారు. సో ఈ నేపథ్యంలో ప్రజల ఆదాయ పరిమితిని పెంచాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. వ్యవసాయ కూలీలకు భరోసాలు కోతలు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేసిన సిచ్యువేషన్ మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే నిలదీసిన హరీష్, కదలిన సర్కార్ అంటూ మనం ఇంకొక వార్త గమనించవచ్చు. హుటాహుటిన మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల వీడియో కాన్ఫరెన్స్, రేషన్ కార్డుల జారీపై కలెక్టర్లకు కొత్త మార్గదర్శకాలు, కుల సర్వేనే ప్రామాణికం కాదు అని వివరణ, 21 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని వెల్లడి అంటూ కూడా వార్తను గమనించవచ్చు. బీఆర్ఎస్ మొదటి నుంచి చెప్తుంది ప్రజా సమస్యలకు సంబంధించి మేము పోరాటం చేస్తూనే ఉంటాం, మా బాధ్యతను మేము నెరవేరుస్తూనే ఉంటామని చెప్పేసి ప్రతి సమస్యకు సంబంధించి ప్రజలకు న్యాయం జరిగే విధంగా బీఆర్ఎస్ నాయకులు
సమస్యలను ఎత్తి చూపుతూనే ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఏ విధంగా చేయాలి, ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలనే విషయానికి సంబంధించి మాట్లాడుతూనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకో వైపు చూసుకుంటే గ్రామ సభకు ముందే అర్హులను తేల్చేశారంటూ మనం వార్త చూస్తున్నాం. వారం క్రితమే అధికారులకు అందిన జాబితా అంటూ చూస్తున్నాం. తమ పేర్లు లేవు అంటూ దరఖాస్తుదారులు ఆందోళన చేస్తున్నారు. దిల్సుఖ్ నగర్ ఏరియా వార్డులో సుమారు 10,000 మంది అర్హులుంటే జాబితాలో 144 పేర్లే ఉన్నాయి. పాత కార్డుల్లో మార్పులు చేర్పులకు నో ఛాన్స్. అయితే సర్కారు చెప్తుంది ఒకటి, చేస్తున్నది ఒకటి అంటూ వార్త కనిపిస్తుంది. ఇక్కడ కూడా కోత విధించే ప్రయత్నమే చేస్తుంది. పూర్తి స్థాయిలో ప్రభుత్వం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకోవైపు చూసుకుంటే హరీష్ పోరాటం, పొలాల్లో జల ప్రవాహం అంటూ మనం వార్త చూస్తున్నాం. మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ నీటిని విడుదల చేసిన మంత్రి సురేఖ. అయితే మరి కాళేశ్వరం కూలిపోతే ఈ నీళ్లు ఎక్కడివి అంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఎందుకంటే కాళేశ్వరానికి సంబంధించి ప్రభుత్వం తీవ్ర స్థాయిలో దుష్ప్రచారం చేస్తూ వచ్చింది. కానీ మరి మాటలకి చేతులకి ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది, ఎక్కడ కనిపిస్తుంది అని అంటే కాళేశ్వరం నుంచి అసత్యాలు ప్రచారం చేసింది. కానీ మరి ఈ నీళ్ళు ఎక్కడివి అంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించిన సందర్భం కనిపిస్తుంది. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఎక్కడ ప్రభుత్వం అబద్ధాలు మాట్లాడుతుంది, ఎక్కడ అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది అంటూ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఏమంటారంటూ కూడా ఆయన క్వశ్చన్ చేసిన సందర్భం కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే తప్పులు తడకగా రేషన్ కార్డుల జాబితా అంటూ ఇంకొక దగ్గర వార్త మనం గమనించవచ్చు. అర్హుల పేర్లు గల్లంతపై గ్రామస్తులు నిలదీతాయి. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ ప్రతి చోట కూడా తప్పుల తడక తప్ప ఎక్కడ ఒక్క చోటైనా సరే జాబితా సరిగ్గా ఉంది అనే సందర్భం ఎక్కడా కనిపించట్లేదు. దీంతో ఈ నేపథ్యంలో ఇంకో చోట కూడా రేషన్ కార్డుల కోసం రీసర్వే అంటూ మనం వార్త గమనించవచ్చు. భీమారంలో ఆందోళన నేపథ్యంలో దిగి వచ్చిన అధికారులు అంటూ కూడా చూస్తున్నాం. మాకు రేషన్ బియ్యం వస్తలేవు, లిస్టులో 182 మంది పేర్లు వచ్చాయి. అందులో కొంతమంది రిటైర్డ్ సింగరేణి కార్మికులు ఉన్నారు. ఏ ప్రాతిపదికన లిస్ట్ రూపొందించారు? అర్హులకు అన్యాయం చేస్తే ఊరుకోమంటూ గ్రామ సభ రోజు ఎంపీడీఓ తహసీల్దార్ను నిర్బంధిస్తామంటూ మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రానికి చెందిన యువకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎక్కడ చూసినా ఒకే ఒక క్వశ్చన్ వస్తుంది. ఏ ప్రాతిపదికన లిస్టు రూపొందిస్తున్నారు, ఏ ప్రాతిపదికన అర్హులను అనర్హులను సపరేట్ చేస్తున్నారు, డివైడ్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గ్రామాన ఇదే ప్రశ్న వస్తుంది. సో అన్యాయం జరిగినప్పుడు మాత్రం ప్రజలు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకోవైపు మిగతా అప్డేట్స్ ఒకసారి గమనిస్తే రైతన్నకు శాపం ఎవరిది పాపం అంటూ కూడా మనకి వార్త కనిపిస్తుంది. బ్యాంక్ అధికారుల వేధింపులతో రైతు ఆత్మహత్యను మనం చూసినాం. బ్యాంకులోని పురుగుల మందు తాగిన దేవరావు అంటూ మనం వార్తని గమనించవచ్చు. అధికారులపై చర్యలకు బంధువులంతా కూడా రాస్తారోకో చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే మా భూములు మాకు కావాలి అంటూ మనం ఫ్రంట్ పేజ్లో ఇంతకుముందు మాట్లాడుకున్నాం. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నానక్ నగర్లో ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట సమితి ప్రతినిధులతో పోలీసులు వాగ్వాదం చేస్తున్న ఫోటోగ్రాఫ్ ఇక్కడ నానక్ నగర్లో నినదించిన ఫామా భూ బాధిత రైతులను చూసినాం. సమావేశాన్ని అడ్డుకున్న పోలీసులపై మండిపాటు. పోలీసులు ఏం చేస్తున్నారు అంటే ప్రజలు నిరసన వ్యక్తం చేస్తుంటే కూడా పోలీసులు ప్రభుత్వానికి తోడై ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులపైనే దౌర్జన్యానికి దిగుతున్న పరిస్థితి అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో భూ సేకరణ చట్టాన్ని రద్దు చేయాలి అంటూ ఈ నేతలు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ఏదుట్ల సబ్ స్టేషన్ వద్ద రైతుల నిరసన. విద్యుత్ స్టేషన్ సబ్ స్టేషన్ ప్రారంభించినా కూడా సరఫరా చేయట్లేదంటూ ఏదుట్ల సబ్ స్టేషన్ దగ్గర రైతులు నిరసనకు దిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు పొలాలకు పవర్ కట్ అంటూ మనకి ఇంకొక హెడ్లైన్ కనిపిస్తుంది. ట్రాన్స్ఫార్మర్లకు కనెక్షన్ తొలగింపు, 1.5 కోటి కట్టాల్సిందేనన్న విద్యుత్ శాఖ అధికారులు. దమ్మాయిగూడలోని భోగారంలో సర్కార్ నిర్వాకం. ఇక్కడ కూడా ప్రభుత్వ వైఫల్యమే కనిపిస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే చెరువులు నిండాలని రైతుల దీక్ష అంటూ మనం వార్తని గమనించవచ్చు. రాజాపేటకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు 15వ ప్యాకేజీ ద్వారా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని గొలుసుకట్టు చెరువులు నింపి సాగుకు నీటిని అందించాలని డిమాండ్ చేస్తూ రాజాపేట మండల కేంద్రంలో రైతు జేఏసీ నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టిండ్రు. సో ప్రజలు ఏం కోరుకుంటున్నారు? గతంలో ఎటువంటి పరిపాలన ఉండేది? గొలుసుకట్టు చెరువులకు సంబంధించి తెలంగాణలో వ్యవసాయం పండగలా జరిగింది అని అంటే దానికి ఎటువంటి విధానాలు అవలంబించను అనే విషయాలను ప్రజలు చాలా క్లియర్గా గమనించిండ్రు. అందులో ఒకటి గొలుసుకట్టు చెరువులు. ఇప్పుడు గొలుసుకట్టు చెరువులు నింపాలంటూ కూడా రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకోవైపు కొండా సురేఖకు రైతుల నిరసన సెగ అంటూ మనం వార్త చూస్తున్నాం. రుణమాఫీ చేయక మోసగించారంటూ ఆరోపణ. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది దుబ్బాకలో. సంక్షేమ పథకాలు అందడం లేదు అంటూ కొండా సురేఖ ఎదుట వాపోయిన కాంగ్రెస్ నాయకులు అంటూ మనం ఇక్కడ వార్తని గమనించవచ్చు.
తమ గ్రామానికి సంపూర్ణంగా ప్రభుత్వ పథకాలు అందట్లేదని మంత్రి కొండా సురేఖ ఎదుట కాంగ్రెస్ నాయకులు వాపోయిండ్రు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లిలో శనివారం సీసీ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. గ్రామ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తమ గ్రామంలో ఇప్పటి వరకు రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదన్నారు. తమ గ్రామానికి కేవలం 60 రేషన్ కార్డులు మాత్రమే మంజూరు అయ్యాయని, ఇంకా చాలా రేషన్ కార్డులు అవసరమని సూచించారు. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఏం చేస్తారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తారు అని అంటే, ఇక్కడ గ్రామాల్లో వెళ్ళి నిజంగా క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరకు వెళ్ళి మేము ఈ హామీలు అమలు చేసినామని చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏ కార్యక్రమానికి ప్రభుత్వం నుంచి మంత్రులు వెళ్ళినా, నేతలు వెళ్ళినా కూడా ప్రజలే ఉల్టా నిలదీస్తున్న పరిస్థితి, ప్రశ్నిస్తున్న పరిస్థితి. కానీ ముఖ్యమంత్రి మాత్రం ఢిల్లీకి పోయి ఇంకెక్కడికైనా, రాష్ట్రంలో తప్ప ఇంకా వేరే చోట్ల అన్నిటికీ పోయి మేము హామీలని అమలు చేసినామని అబద్ధాలు ప్రచారం చేసిన పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే చివరి ఆయకట్టుకు ఇంకెప్పుడు నీళ్ళు ఇస్తారు అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. కాలువలను ఇంకెప్పుడు పూర్తి చేస్తారు అంటూ లక్ష్మాపురం శివారులో రైతుల నిరసన అంటూ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని లక్ష్మాపురం రైతులు ప్రశ్నిస్తున్నారు. సో ఎక్కడ చూసినా ప్రశ్నలు తప్ప ఇంకేమీ లేని పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వానికి ప్రజల నుంచి. మరోవైపు చూసుకుంటే నల్గొండ రైతు మహాధర్నాకు సన్నాహాలు అంటూ మనం వార్తను గమనిస్తున్నాం. అనుమతి కోరుతూ ఎస్పీకి వినతి, క్లాక్ టవర్ సెంటర్లో ధర్మాస్థలి పరిశీలన, పార్టీలకు అతీతంగా తరలి రావాలంటూ బీఆర్ఎస్ నేతల పిలుపు అంటూ చూస్తున్నాం. ఈ నెల 21న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొననున్న రైతు మహాధర్నాకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నది సందర్భం అది. ఇంకోవైపు చూసుకుంటే RRR బాధిత రైతు మృతి అంటూ ఇంకొక వార్త కనిపిస్తుంది. అధికారుల నోటీస్తో మనోవేదన. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే ప్రజలను ఆవేదనకు గురి చేస్తుంది, మనోవేదనకు గురి చేస్తుంది, ప్రాణాలు తీసుకునే విధంగా, జీవితం మీద ఒక ఆశ పోయే విధంగా దుర్మార్గంగా, దౌర్జన్యంగా వ్యవహరిస్తుంది అనే విషయం ప్రతి అడుగునా తేటితెల్లమవుతుంది. ఇక మిగతా అప్డేట్స్ ఒకసారి మనం గమనించినట్లయితే, సో మేడిగడ్డపై ముప్పేట దాడి అంటూ ఇక్కడ మనకి ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్తో కనిపిస్తుంది. దేవాదుల వద్ద సాధ్యమైంది, ఇక్కడ కాదా అంటూ క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రాణహిత జలాలు ఎత్తిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ బరాజ్ పిల్లర్ కుంగుబాటును సాకుగా చూపుతుంది. నిరుడు చుక్క నీటిని కూడా ఎత్తిపోయలేదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రానున్న సీజన్లోనూ నీటిని ఎత్తిపోయకుండా ఉండడానికి ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. ఈ క్రమంలో నీటిని ఎత్తిపోతల నిలిపివేతకు బరాజ్ కారణమైతే దేవాదుల దగ్గర ఏ బరాజ్ ఉన్నది అని నీటిని ఎత్తిపోస్తున్నారు అని పలువురు నిపుణులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. తెలంగాణకు సంబంధించి నిజంగా ఆ తెలంగాణ ప్రభుత్వమే ప్రయోజనాలు కాపాడే విధంగా వ్యవహరించకపోవడం అనేది ఒక దురదృష్టకరమైన పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉన్న జల వనరులను కూడా పక్క రాష్ట్రం తరలించుకుపోయే విధంగా చేస్తున్న కేంద్రం, పక్క రాష్ట్రానికి సహకరిస్తున్న, తెలంగాణకు అన్యాయం చేస్తున్న, తెలంగాణ ప్రజల కోసం అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తెలంగాణ ప్రయోజనాలను ఎక్కడ కూడా కాపాడాలని చేస్తున్న ప్రయత్నం అనేది మచ్చుకైనా కనిపించని పరిస్థితి ఈసారి తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టంగా భావిస్తున్నారు. ఇంకోవైపు సెక్షన్ 3 ఏర్పాటు బీఆర్ఎస్ విజయం అంటూ కాంగ్రెస్ వల్లే కృష్ణా జలాల్లో అన్యాయం, ఆదిత్యనాథ్ దాసును తక్షణం దూరం పెట్టాలి అంటూ సామాజిక కార్యకర్త గవినూల శ్రీనివాస్ చేసిన కమెంట్స్. అయితే ఏ విధంగా నీటి వనరుల దోపిడీకి కుట్ర జరుగుతోందనేది మనకి ఇక్కడ ఇన్ డీటెయిల్ రిపోర్ట్ కనిపిస్తుంది. అయితే ఇక్కడ అనేక ప్రశ్నలు కూడా మనకి మెన్షన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గోదావరి బనకచర్ల లింక్ అసలు లక్ష్యం ఏంటి అంటూ మనకి ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు రేపటి నుంచి పోలీస్ ఆరోగ్య భద్రత బంద్ అంటూ క్వశ్చన్ మార్క్తో ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. ఇప్పటికే సొంత ఖర్చులతో వైద్యం బకాయిలపై నిర్ణయం తీసుకునే ప్రభుత్వం, 20 తర్వాత వైద్యం చేయబోమని చెప్పిన దవాఖానాలు, ఇబ్బందులు పడుతున్న పోలీస్ కుటుంబాలు. ఇప్పటికైతే రాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్భాలలో ఆందోళన చేస్తున్న ప్రజలను కావచ్చు, అపోజిషన్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, అణిచివేయడానికి పోలీసు వ్యవస్థని విచ్చలవిడిగా వాడేస్తుంది. పోలీసులు కూడా అత్యంత దారుణంగా, దుర్మార్గంగా, దౌర్జన్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ మరోవైపు చూసుకుంటే పోలీసుల ఒక టైం వచ్చినప్పుడు, ఒక సందర్భం వచ్చినప్పుడు నిజంగా పోలీసుల జీవితాలకు సంబంధించి కూడా ఆల్రెడీ ఇప్పటికే కొన్ని వర్గాలకు సంబంధించిన పోలీసు అధికారులు వాళ్ళు ఆందోళన చేసిన పరిస్థితిని మనం చూసినాం. మరోవైపు ఇక్కడ మరి రేపటి నుంచి ఆరోగ్య భద్రత దానికి సంబంధించి బంద్ కాబోతుంది. మరి బకాయిలకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు అంటే మరి దీని ప్రభావం ఎట్లా ఉంటుందనేది రాబోయే రోజుల్లో మనం చూడాలి. ఇంకోవైపు చూసుకుంటే సోలార్ ప్లాంట్లు 1,00,000 సందేహాలు అంటూ కూడా మనకు కనిపిస్తుంది. స్పష్టత ఇవ్వని సర్కారు, మహిళా సంఘాలు అయోమయం, స్కీమ్లో గందరగోళంతో ముందుకు సాగని టెండర్ ప్రక్రియ. సో ప్రతి వార్తలో అడుగడుగున ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యం అనేవి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.